ఈ వీడియోలో మనం శాతవాహనుల యొక్క సాంఘిక పరిస్థితుల గురించి తెలుసుకుందాం. శాతవాహన యుగంలోని ప్రజల్లో అధిక సంఖ్యాకులు గ్రామాల్లో నివసించేవారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కదండి. మన ఆంధ్రప్రదేశ్ అర్బనైజేషన్ అరౌండ్ 31.68 అంతా ఉన్నట్టుంది. అట్లా 68.32 మిగతాది రూరల్. సో ఆ విధంగా అప్పట్లో కూడా గ్రామాల్లో అధిక సంఖ్యాకులు నివసించేవారు. నగరాల చుట్టూ ప్రాకారాలు ఉండేవంటండి అని ఎవరు చెప్పారు? మామూలుగా గాథ సప్తాసప్తిలో అన్నీ తెలుస్తాయి, కానీ మనకి 30 దుర్గాలు ఫోర్ట్స్ ఉంటాయని మెగస్తనీస్ చెప్పాడు. అలాగే 30 నగరాలు, ఇంగ్లీష్లో 30 వాల్డ్ టౌన్స్ అని ఉంటుంది టెక్స్ట్ బుక్స్లో. ఇంకా ఎవరు చెప్పారండి? ఏరియన్, అంతే కదా. ఇనీషియల్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆ విధంగా నగరాల చుట్టూ ప్రాకారాలు ఉండేవంట. గౌతమిపుత్ర శతకర్ణి వర్ణ సాంకర్యాన్ని నిలిపినానని చెప్పుకున్నాడు. వర్ణ సాంకర్యం అంటే ఒక జాతి ఇంకో జాతి కలిసి పెళ్లి చేసుకోవడం ఎట్సెట్రా ఎట్సెట్రా అలాంటివి నిలిపినానని చెప్పుకున్నాడంట. నాసిక్ శాసనాల్లో ఇంద్రదత్త, దమ్మదేవ, దమ్మరక్షిత పేర్లతో యవనులు కనిపిస్తారు. ఇంద్రదత్త, దమ్మదేవ, దమ్మరక్షిత అనే పేర్లతో నాసిక్ శాసనాల్లో యవనులు కనబడతారు. తర్వాత కర్దమక వంశంలో సుప్రసిద్ధుడు రుద్రదాముడు. నహపానుని కూతురు పేరు దక్షమిత్ర, వృషభదత్తుడు అల్లుడు. ఈ వృషభదత్తుడే అక్కడ 2000 కక్షపణాలు నాసిక్ శాసనం ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. అతను నహపానుని అల్లుడు అనమాట. నహపానుని కూతురు దక్షమిత్ర. వీళ్ళిద్దరూ కలిసి బ్రాహ్మణులకు అనేక దాన ధర్మాలు చేశారట. ఎవరు? నహపానుని కూతురు దక్షమిత్ర మరియు అల్లుడు వృషభదత్తుడు ఇద్దరు కలిసి బ్రాహ్మణులకు అనేక దాన ధర్మాలు చేసినారు. ఇక్కడ నాటి బ్రాహ్మణులు వైదిక విద్యలను అభ్యసించి వైదిక కర్మలు చేయడంలో సామర్థ్యం వహించారని నానాఘాట్ శాసనం వల్ల తెలుస్తుంది మనకి. నాటి బ్రాహ్మణులు వైదిక విద్యలను అభ్యసించి వైదిక కర్మలు చేయడంలో సామర్థ్యం వహించినారని నానాఘాట్ శాసనం వల్ల తెలుస్తుంది. గౌతమిపుత్రుడిని ద్విజవర కుటుంబ వివర్ధనుడు అని కూడా చెప్పుకున్నాడట. ద్విజవర కుటుంబ వివర్ధనుడు అనేది కూడా ఆయన బిరుదు. వాణిజ్య సంఘానికి నాయకుడు శ్రేష్ఠి. మామూలుగా దాన్ని ఏమనేవాళ్ళం? శ్రేణి అంటాం కదా. శ్రేణి యొక్క నాయకుడు శ్రేష్ఠి. ఈ పదమే తర్వాత శెట్టిగా మారిందట. శెట్టి అంటాం కదా, వైశ్యాస్లో ఉంటారు కదా, అలాగా. నగర పాలనలో నిగమ సభల ద్వారా వైశ్యులు అంటే వర్తకం చేసేవాళ్ళు వైశ్యులు ఆ విధంగా ప్రముఖ పాత్ర వహించారు నగర పాలనలో. కుటుంబం పితృస్వామ్యం